చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు చిత్రాంగదుడు రాజ్యం శాంతన మహారాజు మరణించిన తరువాత సత్యవతి కుమారుడు చిత్రాంగదుడు రాజ్యాన్ని స్వీకరించాడు. అతడు వీరుడే అయినా అహంకారం ఎక్కువ. ఒకసారి గంధర్వరాజు చిత్రాంగదుడితో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సత్యవతి కుమారుడు చిత్రాంగదుడు ప్రాణాలు కోల్పోయాడు. రాజ్యం ఖాళీ అయింది. విచిత్రవీర్యుడు రాజ్యం తరువాత సత్యవతి రెండవ కుమారుడు విచిత్రవీర్యుడు రాజ్యానికి ఎక్కాడు. వయసులో చిన్నవాడు కావడంతో రాజ్యాన్ని భీష్ముడు రక్షిస్తూ నడిపించాడు. భీష్ముడు విచిత్రవీర్యుడి వివాహం కోసం కాశీ రాజధాని నుండి 3 రాజకన్యలను అంబ, అంబిక, అంబాలిక, స్వయంవరం నుంచి తీసుకువచ్చాడు. అమ్మ కథ. ఆ ముగ్గురులో అమ్మ హృదయం సాల్వరాజు మీద పడింది. భీష్ముడు తెలుసుకున్న వెంటనే ఆమెను వెనక్కి పంపాడు. కాని సాల్వరాజు ఆమెను అంగీకరించలేదు. అంబ తీవ్ర దుమఖంతో భీష్ముని మీద కోపం పెంచుకుంది. చివరికి ఆమె శివుని ప్రార్థించి తరువాతి జన్మలో భీష్ముని సంహరించబోతానని ప్రమాణం చేసింది. విచిత్రవీర్యుడి మరణం. అంబిక, అంబాలికలను వివాహం చేసుకున్న విచిత్రవీర్యుడు ఎక్కువ కాలం బతకలేదు. అనారోగ్యంతో చిన్న వయస్సులోనే మరణించాడు. ఇలా హస్తినాపురం మళ్లీ రాజు లేకుండా పోయింది.